నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను ప్రదీప్. తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఒక సంచలన నిర్ణయం వెలువడింది. సంచలనం ఎందుకంటున్నా అంటే దానం నాగేందర్, కడియం శ్రీహర్లు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు. వీరిపైన చాలా కాలంగా కొనసాగుతున్న అనర్హత పిటిషన్ పైన ప్రత్యేకంగా విచారించిన స్పీకర్ ఈరోజు వారిపైనున్న ఈ అనర్హత పిటిషన్లు చెల్లవు, వారు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులుగానే కొనసాగుతారు, వారు పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవు అని చెప్తూ నిర్ణయం ప్రకటించడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ సభ్యులైన 10 మంది ఎమ్మెల్యేలపైన వేసిన అనర్హత పిటిషను 10 మందికి 10 మంది వారు అర్హులే, వారిని అనర్హులుగా ప్రకటించలేము, పార్టీ ఫిరాయించారు అని బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో అందుకు సరైన ఆధారాలు లేవు అని స్పీకర్ ప్రకటించారు. ఈ 10 మందికి 10 మంది ఇప్పుడు శాసనసభ్యులుగా కొనసాగబోతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వారు వ్యవహరిస్తున్నారన్న ఆధారాలు చూపించే ప్రయత్నం చేసింది. సుదీర్ఘంగా జరిగిన ఈ విచారణలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అయితే శాసనసభ్యుల అర్హత విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయమా, లేదా అది చట్టపరంగా జ్యుడిషియల్ రివ్యూకి లోబడి ఉంటుందా అన్న దానికి సంబంధించిన చర్చ ఇప్పుడు ప్రధానంగా జరగబోతోంది. ఏ రాజ్యాంగంలోని ఏ సెక్షన్ ఆధారంగా అయితే వీరు అనర్హులుగా ప్రకటించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు స్పీకర్ని కోరడం జరిగిందో అది ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. అదే యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం అంటే ఎందుకు వచ్చింది ఈ చట్టము అన్న దానికి సంబంధించిన కొంత చారిత్రక నేపథ్యం చూడాల్సి ఉంటుంది. 1950 నుంచి భారతదేశంలో ఎన్నికల రాజకీయాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాల్లో శాసనసభలు, అలాగే కేంద్రంలో పార్లమెంటు, ఇవి రెండు కూడా కొనసాగుతూ ఉంటాయి. 1965 తర్వాత అంటే అప్పటి వరకు కూడా ఏ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి ఆ పార్టీలోనే కొనసాగే సంప్రదాయం కొంతవరకు ఆ విలువల్ని పాటిస్తూ వచ్చారు. కానీ 1965 తర్వాత రాష్ట్రాల్లో, దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లోనూ, ఉత్తరాదిన కూడా కొన్ని రాష్ట్రాల్లో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మైనారిటీ ఉన్న పార్టీలు ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని తీసుకోవడము, వారి మద్దతు తీసుకొని పార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఈ కొత్త ప్రక్రియను ప్రారంభించాయి. తద్వారా పార్టీని ఫిరాయించి ఎవరైతే అధికారంలోకి వెళ్తారో, లేదా తమకు ఎమ్మెల్యేగా తమకు ఎక్కువగా లాభం జరుగుతుంది, మంత్రి పదవి దక్కుతుంది అనుకున్న ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రి పదవి దక్కుతుంది అనుకున్న సభ్యులంతా కూడా సొంత పార్టీని వదిలేసి కొత్త పార్టీలోకి మారడం జరిగింది. అది పెద్ద ఎత్తున జరిగింది. 1965 నుంచి 1975 వరకు దాదాపుగా దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇద్దరు కలిసి దాదాపుగా 4000 మంది ఈ చట్టసభల సభ్యులు పార్టీని ఫిరాయించి ప్రభుత్వాన్ని మార్చారు, ప్రభుత్వాల సుస్థిరతకు తీవ్రమైన భంగం వాటిల్లేదా చేశారు. 1970 తర్వాత, అప్పటికి ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడ్డ మొరార్జీ దేశాయి ప్రభుత్వం కూడా 72 మంది ఎంపీలు ఒక్కసారిగా పార్టీ మారడంతో ప్రభుత్వమే కూలిపోయిన పరిణామం కనిపించింది. ఇది దేశవ్యాప్తంగా ప్రభుత్వాల స్థిరతకు, అంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ కొనసాగడానికి తీవ్రమైన విఘాతంగా, దీన్ని ఏ రకంగా అడ్డుకోవాలన్న దానికి సంబంధించి ఒక పెద్ద ఆందోళనకరమైన పరిణామంగా భావించడం జరిగింది. కాబట్టి రాజ్యాంగానికి సవరణ చేయడం ద్వారా ఒక పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు అదే పార్టీలో కొనసాగాలి. ఒకవేళ ఆ పార్టీలో కొనసాగకుండా పార్టీ ఫిరాయిస్తే కనుక వారు అనర్హులుగా ప్రకటించబడతారన్న రాజ్యాంగ సవరణ చేస్తూ 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యాంటీ డిఫెక్షన్ లాని తీసుకురావడం జరిగింది. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఎవరైనా సభ్యులు చట్టసభకు ఒక పార్టీ నుంచి ఎన్నికైతే, అంటే పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా లేదా ఆ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకుంటే కనుక, ఆ పార్టీని వీడితే కనుక వారు అనర్హులుగా ప్రకటించబడతారు అంటారు. అంటే పార్టీని స్వచ్ఛందంగా వీడి వేరే పార్టీలో చేరినా ఆ అభ్యర్థి చట్టసభల కంటే శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ ఉన్న అర్హతను కోల్పోతారు, డిస్క్వాలిఫై అయిపోతారు. రెండవది, పార్టీ విప్పు, అంటే అనేక అంశాల మీద పార్టీ తమ నిర్ణయం తీసుకుంటుంది, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఓటింగ్ జరుగుతున్న సందర్భంగా మనం విధానం ఇది, ఈ పలానా అంశానికి మనం అనుకూలంగానో వ్యతిరేకంగానో ఓటు వేయాలనే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఆ మేరకు పార్టీ సభ్యులందరికీ కూడా విప్పు జారీ చేస్తుంది. ఆ విప్పు ప్రతి సభ్యుడు కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. ఆ విప్పును ధిక్కరించి కనుక సభ్యుడు ఓటేసినట్టయితే అప్పుడు కూడా ఆ సభ్యుడు అనర్హుడిగా ప్రకటించబడతాడు అన్నది రెండో ప్రధానమైన అంశం. ఈ రెండు అంశాల్లో కనుక ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా వారు డిస్క్వాలిఫై అవుతారు అన్నది. ఈ డిస్క్వాలిఫై చేసేది ఎవరు, ఫిర్యాదు ఏ రకంగా చేయాలంటే, ఫిర్యాదు ఒక పార్టీ కానీ లేదా శాసనసభలోనూ ఒక సభ్యుడు కానీ, అంటే ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఆ సభలో ఉన్న మరొక అభ్యర్థి
అనర్హుడిగా అంటే పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డాడు అన్న ఆధారాలు చూపుతూ ఫిర్యాదు చేయొచ్చు స్పీకర్కి. శాసనసభ స్పీకర్కి కానీ పార్లమెంట్ స్పీకర్ కానీ వారు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత స్పీకర్ ఈ అంశం మీద నిర్ణయం తీసుకోవడానికి సర్వాధికారాలు కలిగి ఉంటారు. కానీ ఈ సర్వాధికారాలు కలిగి ఉండే విషయంలో స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయమా, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే చెల్లుతుందా అన్న దానికి సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే రాజకీయం అనేది చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్పీకర్ కూడా చట్టసభలకు ఏదో ఒక పార్టీ నుంచే ఎన్నికవుతారు. సాధారణంగా ఆ శాసనసభలోనో పార్లమెంట్లోనో మెజారిటీ ఉన్న పార్టీ నుంచే స్పీకర్ కూడా ఎన్నికవుతారు. కాబట్టి ప్రభుత్వము స్పీకరు దాదాపుగా ఒకే రాజకీయపరమైన ప్రయోజనాలు, ఒకే రాజకీయపరమైన ఉద్దేశాలు కలిగి ఉంటారు. కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగా ఉండే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ మేరకు చాలా నిర్ణయాలు స్పీకర్ అలాగే చేస్తారు అన్న చర్చ జరిగింది. కాబట్టి దానిపైన తర్వాత కాలంలో ఒక రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. షెడ్యూల్ 10లోని ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయము కాదు, అది కూడా రాజ్యాంగ పరిధిలోకి, జ్యుడిషియల్ రివ్యూలోకి అంటే కోర్టు పరిధిలోకి వస్తుంది. అప్పటి వరకు కూడా ఉన్న ఒక అంశం ఏంటంటే స్పీకర్ తీసుకునే నిర్ణయం తుది నిర్ణయం, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అదే చెల్లుబాటు అవుతుంది అన్నది అప్పుడు దాకా ఉంది. స్పీకర్ తన నిర్ణయాన్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎంతకాలమైన విచారణకు సమయం తీసుకోవచ్చు అన్న చర్చ జరిగింది. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనంలో 3:2 అంటే మెజారిటీ సభ్యులు స్పీకర్ నిర్ణయాన్ని, షెడ్యూల్ 10లో ఉన్న స్పీకర్ అధికారాలని కూడా జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి అన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. దానిలో భాగంగా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది చెల్లుబాటు అవుతుందా, విధానపరంగా సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది చర్చించే అవకాశం ఉంటుంది. కానీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నదంటే ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలన్న డైరెక్షన్ మాత్రం ఇవ్వదు అని చెప్పడం ద్వారా దీంట్లో మరింత స్పష్టత వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా తెలంగాణ విషయంలో జరిగిన విషయం ఏంటో ఒకసారి మనం గమనిద్దాము. 2023 డిసెంబర్లో తెలంగాణలో కొత్త అసెంబ్లీ ఏర్పడింది. తెలంగాణలో కొత్త అసెంబ్లీ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి గెలిచిన 38 మంది సభ్యుల్లో 10 మంది ఎమ్మెల్యేలు విడివిడిగా కాంగ్రెస్ పార్టీకి కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొద్దిమంది దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యే అయితే ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన దానం నాగేందర్ పార్టీ మారడము, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కండువా కప్పుకోవడం మాత్రమే కాదు, పార్లమెంట్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పార్లమెంట్ సభ్యుడిగా కూడా పోటీ చేస్తున్నారు. కడియం శ్రీహరి తన కుమార్తె పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసిన సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో ఆమె తరపున పాల్గొనడము, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని స్వయంగా చెప్పడం జరిగింది. ఇలా వీరిద్దరికీ సంబంధించిన పూర్తి ఆధారాలతో పాటుగా మిగతా ఎమ్మెల్యేలు కండువాలు కప్పుకున్నవి, కాంగ్రెస్ పార్టీ సభల్లో పాల్గొన్నవి, ఇలా అనేక ఆధారాలని ఫిర్యాదుగా చెప్తూ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, ఆ పార్టీ విప్పులు వీరంతా కూడా స్పీకర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. 2023 తర్వాత జరిగిన అంటే 2024 ప్రారంభ నెలలో జరిగిన ఈ పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుల పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టింది. 2025 జూలై వరకు కూడా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. దీన్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్న దానిపైన బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పటి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించడం జరిగింది. స్పీకర్ వ్యవహార శైలి, కోర్టు అప్పటికే త్వరగా నిర్ణయం తీసుకోవాలని 3 నెలల సమయం కూడా ఇచ్చింది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పలేదు, కానీ త్వరగా నిర్ణయం తీసుకోవాలి అంటే దాదాపుగా అక్టోబర్ కల్లా నిర్ణయం తీసుకోవాలన్న ఒక గడువును కూడా విధించడం జరిగింది. అప్పటికీ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యవహార శైలిపైన తీవ్ర ఆక్షేపంతో పాటుగా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. ఒకవేళ ఇలాగే కొనసాగితే కనుక, అంటే కావాలనే తాత్సారం చేస్తే కనుక ఇది కావాలనే రాజ్యాంగ ప్రక్రియని పరిహాసం చేసినట్టు అవుతుంది. స్పీకర్ తర్వాత ఎప్పుడో నిర్ణయం తీసుకోవడము, లేకపోతే ఒక సభ్యుడి పదవీకాలం మొత్తం అయిపోయేదాకా వేచి చూసి చివరిలో నిర్ణయం తీసుకోవడం అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా అవుతుంది. అది కావాలనే స్పీకర్ చేసినట్టయితే అది ఖచ్చితంగా కోర్టు పరిధిని ధిక్కరించినట్టుగా అవుతుందని చెప్తూ స్పీకర్కి త్వరగా నిర్ణయం తీసుకుంటావా లేదా, నిర్ణయం తీసుకోకపోతే మాత్రం
అది కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పరిగణించి జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుందన్న ఒక తీవ్రమైన వ్యాఖ్య చేసిన నేపథ్యంలో అప్పుడు గడ్డం ప్రసాద్ తెలంగాణ ఎమ్మెల్యేలపైన ఉన్న అనర్హత ఫిర్యాదులన్నింటిపైన కూడా విచారణ ప్రారంభించారు. ఈ విచారణ కూడా స్పీకర్ విచారణ జరిపిన తీర్పులోనే కొంత రాజకీయపరమైన చర్చ విమర్శలకు దారితీసింది. 8 మంది ఎమ్మెల్యేలు ఎవరిపైన అయితే పూర్తి స్థాయి ఆధారాలు అంటే పార్టీకి వ్యతిరేకంగా పాల్పడ్డారు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్పంచుకున్నారు అండ్ పార్టీని ఫిరాయించారన్న దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభించలేదు. ఆ 8 మందిని మొదటి దఫాలో విచారించడము, ఎవరిపైన అయితే పూర్తి ఆధారాలు ఉన్నాయని మొత్తం దాదాపుగా తెలంగాణ రాజకీయాలను పరిశీలించే ప్రతి ఒక్కరు కూడా దానం నాగేందర్, కడియం శ్రీహర్లు వీరి అనర్హత దాదాపుగా ఖాయం అనుకుంటూ వారికి వారే సభ్యులుగా కూడా మేము అనర్హతకు కూడా సిద్ధమై ఉన్నాము, మా ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాము, స్పీకర్ నిర్ణయం తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని నేరుగా ఏం జరుగుతుందో అంచనా కూడా వేసిన తర్వాత కూడా మొదటి 8 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిర్ణయం జరగలేదు, వారిపైన వేసిన పిటిషన్ అన్ని కూడా చెల్లదు అని చెప్పారు. ఎందుకంటే వారు పార్టీ మారారు అనడానికి ఆధారాలు శాసనసభ పరిధిలో తమకు లభించలేదు అని చెప్పారు. ఎందుకంటే విప్పుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే అది ప్రాథమిక ఆధారంగా భావించడం జరుగుతుంది, లేదా సభ్యుడు తనంతట తానుగా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటే కూడా అనర్హుడిగా ప్రకటించలేదు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు చేయలేదు, ఈ 2 ఎమ్మెల్యేలు కూడా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది పార్టీ ఫిరాయింపుగా నేను నిర్ణయించలేను. దానికి తోడు దానం నాగేందర్ కాసేపు క్రితం మాట్లాడుతూ స్పీకర్ దగ్గర ఇచ్చిన ఆధారాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని నేను వదులుకోలేదు, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నేను ఓటు వేయలేదు, బీఆర్ఎస్ పార్టీకి సభ్యుడిగా నేను నా జీతంలోంచి, కడియం శ్రీహరి కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది, నా జీతంలోంచి పార్టీ వెల్ఫేర్ కార్యక్రమాల కోసం ప్రతి నెల 5,000 రూపాయలు ప్రతి సభ్యుడి నుంచి కూడా సేకరిస్తూ ఉంటుంది. అందులో కూడా మా జీతంలోంచి కొంత మొత్తాన్ని డిడక్ట్ చేసుకున్నారు. కాబట్టి మేము ఆ పార్టీ సభ్యులుగా, ఆ పార్టీ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని అంగీకరిస్తుందని చెప్పడము, శాసనసభలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా మాకు 38 మంది సభ్యులు ఉన్నారంటే తమ సభ్యత్వాన్ని కూడా లెక్కలోకి వేసుకొని ఆ పార్టీ చెప్పింది అన్న ఈ వాదనలన్నీ వినిపించారు. కాబట్టి దీన్ని అనుకూలంగా తీసుకొని స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం ప్రకటించడం జరిగింది. దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యే పార్టీ సభ్యుడిగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసినప్పటికీ, కడియం శ్రీహర్ లాంటి ఎమ్మెల్యే తన కూతురు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి తన కూతురికి ఓటు వేయమని బహిరంగంగానే అడిగినప్పటికీ, మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆధారాలని ఉన్నప్పటికీ కూడా స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్పీకర్లు తీసుకున్న నిర్ణయాన్ని గతంలో కోర్టులు పునఃసమీక్షించి సరిచేసిన, రివర్స్ చేసినా లేదా అమెండ్మెంట్ చేసిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. కర్ణాటకలో కూడా 2019కి ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము 17కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఉండింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 18 మంది కాంగ్రెస్ సభ్యులు పార్టీ ఫిరాయించి యడియూరప్పని తమ ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది, ఆయనకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అప్పటికే స్పీకర్ పదవిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రమేష్ ఈ 18 మందిని కూడా డిస్క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో డిస్క్వాలిఫై చేస్తూ తదుపరి ఎన్నికల్లో అంటే ఆ శాసనసభ కాలం పూర్తయ్యేంత వరకు కూడా వారు తిరిగి పోటీ చేయడానికి వీలు లేదు అని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఆ రూలింగ్ని సుప్రీంకోర్టు అమెండ్ చేసింది. ఏదైతే డిస్క్వాలిఫై చేశారో డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కు ఉంది, ఆ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోవట్లేదు. కానీ తదుపరి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించే అధికారం స్పీకర్కు లేదు అంటూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ని మార్చడం జరిగింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ వ్యవహారాల్లో కూడా సుప్రీంకోర్టు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని రివర్స్ చేస్తూ తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించారు అన్న ఫిర్యాదులకు దానికి సంబంధించిన ఆధారాలని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కేవలం స్పీకర్ ముందు ఉంచడమే కాదు, సుప్రీంకోర్టు ముందు కూడా ఉంచింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ నేపథ్యంలోనే ఈ విచారణ కొంత వేగంగా ఈ రోజుకి పూర్తి చేసిన 10 మంది ఎమ్మెల్యేల పైన విచారణ పూర్తి చేశారు. రేపు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ రాబోతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ శాసనసభలో 10 మంది పార్టీ ఫిరాయించిన లేదా బీఆర్ఎస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకంగా ఉన్న ఈ అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, స్పీకర్ తీసుకున్న నిర్ణయం పైన, స్పీకర్ వ్యవహార శైలి పైన సుప్రీంకోర్టు ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందో, గతంలోనే ఇప్పటికే ఆయన వ్యవహార శైలి పైన కొంత అసహనం వ్యక్తం చేసింది. కాబట్టి ఏ రకంగా స్పందిస్తుంది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్న
వ్యాఖ్యని గతంలోనే చేసింది కాబట్టి సుప్రీంకోర్టు ఏ రకంగా స్పీకర్ పైన ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన ఏ నిర్ణయం ప్రకటించబోతుంది, ఏ వ్యాఖ్య చేయబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొనుంది.